ఎదుర్కోలు ఉత్సవం వేదిక ముంగిట జరుగుతుందండి. అందరు కూడా దయచేసి జై శ్రీరామ్ గ్యాలరీలలో కూర్చోవలసిందిగా మరీ కోరుతున్నాం. కురులకు సంపంగి నూనె పెట్టుకుని నుదుటున కళ్యాణ తిలకం దిద్దుకుని నుదుటిన బాసికంతో పట్టుబట్టలు కట్టుకుని ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు రఘురాముడు వరుడు మన ముందు. అలాగే నునుసిగ్గుతో తలదించుకుని కాళ్లకు పారాణి పెట్టుకుని బొగ్గన చుక్కతో నుదిట బాసకంతో నవవధువుగా జానకీదేవి ఎదుర్కోళ్ల ఉత్సవం జరుగుతోంది. అనుహవం పరిహవం పరివాదం పరీక్షపం దుస్వప్నం దురుదితం తద్విషద్భ్యో దిశామ్యహం అనహోతం పరిహోతగుం శకునేర్యదశాకులం మృగస్య శ్రుతమక్ష్ణజా తద్విషద్భ్యో దిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్త్వారాత్ పరశురస్తుతే నివాతే త్వాభివర్షతు స్వస్తితేస్తు వనస్పతే స్వస్తి మేస్తు వనస్పతే నమః శకృత్సదే రుద్రాయ నమో రుద్రాయ శకృత్సదే గోష్ఠమసి నమస్తే అస్తు మామాహి గుంసీస్తిగసి నజ్రో నమస్తే అస్తు మామాహి గుంసీ ఉద్గాతే వశకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనే శగుంససి స్వస్తి నశకునే అస్తు ప్రతినః సుమనా భవ. వాద్యం जयत्याश्रितसन्त्रासध्वान्तविध्वंसनोदयः प्रभावान् सीतया देव्या परमव्योमभास्करः जय जय महावीरः महाधीरधौरेयः. ఏకశిలానగరంలో అత్యంత వైభవోపేతంగా జరగబోవు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎదుర్కోలు మహోత్సవం. ఇటువంటి మహోత్సవాన్ని తిలకించడానికై అందరూ కూడా ఇక్కడ విశేషంగా భాగస్వాములై ఉన్నారు. ఈ సందర్భంగా రాముల వారి పక్షాన కొంతమంది మా రాముడే గొప్పవాడు అని, అలాగే సీతమ్మ వారి పక్షాన కొంతమంది మా సీతమ్మే అతిలోక సౌందర్యవతి అని చెప్పేటువంటి వాళ్ళు. ఇప్పుడు విశేషంగా రాముల వారి పక్షాన ఉన్నటువంటి వారు ఆ రాముల వారి యొక్క వైభవాన్ని ఇప్పుడు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. స్వామి మీరు చెప్పండి ఒకసారి. బోలో అయోధ్య రామచంద్ర ప్రభువుకి. ఇది మహామిథిలా నగరం అని ఇప్పుడే పెద్దవారు సెలవిచ్చారు. కాబట్టి రామచంద్ర ఇక్కడ మన వారు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు కూడా చాలా బలం ఉంది, బలగం ఉంది, మన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయ్యా సీతమ్మ వారి పక్షంలో అమ్మవారు
శ్రీరామచంద్రమూర్తికి ఎదురుగా నిలబడి ఉన్నారు. రమణీయ కమనీయ మోహన మంగళమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని రూపాన్ని వర్ణించడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి పురుషోత్తముడు, సమస్త లోకానికి అధిపతి. అటువంటి అయోధ్యాపతి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి పెళ్లి కొడుకుగా సమస్త ఆభరణాలతో విరాజమానుడై ఉన్నాడు. ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క వైభవం మీకు ఇంకేం కావాలో చెప్పండి, వర్ణించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయ్యా, సీతమ్మ వారి యొక్క వైభవం మీరు చెప్పలేక ఆ వర్ణనాతీతంగా ఉన్నది మీ గొప్పల్ని మీరు చెప్పుకుంటున్నారు. ఒక్కసారి మా అమ్మని మీరు అందరూ కూడా దర్శించుకోండి. ఆవిడ అతిలోక సౌందర్యవతిగా ఎంతో అందంగా తయారై ఈనాడు రామభద్రుల వారి యొక్క ఎదురుగా ఉన్నది కదా. మీరు ఒక్కసారి రామభద్రుడి యొక్క జన్మ ఏ ప్రకారంగా జరిగిందని తెలియచేయండి. తర్వాత మా సీతమ్మ వారి యొక్క అవతార వైభవాన్ని మేము తెలియజేస్తాం. రామచంద్రమూర్తి యొక్క అవతార వైభవమే అతిలోకమైనది. మామూలు మనిషిలాగా స్వామి అవతరించలేదు. దశరథ మహారాజు పుత్ర సంతానం లేదని తపించగా ఋష్యశృంగ మహర్షి ఎక్కడి నుండో వచ్చి పుత్ర కామేష్టి యాగాన్ని సలపగా ఒకనాడు ప్రాజాపత్య పురుషుడు తన చేతిలో సువర్ణమయమైనటువంటి కలశాన్ని గ్రహించి దివ్యమైనటువంటి పాయసాన్ని దాంట్లో నింపి తన 2 బలవత్తరమైనటువంటి బాహువులతో దాన్ని తీసుకొని వచ్చి దశరథ మహారాజుకు అందజేశాడు. ఎందుకంటే సర్వలోకేశ్వరుడు, సమస్త లోకాలను ఏలగలిగిన దోర్దండద్వయ సమన్వితుడైన రామచంద్రమూర్తి దాంట్లో సన్నిహితుడై ఉన్నాడు కనుక అటువంటి రామచంద్రమూర్తితో సంపూర్ణమైనటువంటి ఆ పాయసాన్ని దశరథ మహారాజుకి అందచేయగా ఆ దశరథ మహారాజుకి 3 దేవేర్లలో 4 కుమారులు పుట్టారు. దాంట్లో శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదటివాడు. రమణీయ కమనీయ మోహనమూర్తి, స్నిగ్ధమూర్తి, మోహనమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి నాడు అదితి నక్షత్రంలో, అదితి దేవతాకమైనటువంటి నక్షత్రంలో ఆవిర్భవించాడు కర్కాటక లగ్నంలో. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి గొప్పతనం ఏంటో నేను మీకు ఒక్కసారి మనవి చేస్తాను. ఇది ప్రపంచంలో ఎవ్వరికీ ఇంతవరకు లేదు. సృష్టిలో పుట్టిన ఏ ఒక్కడికి ఇటువంటి యోగం రాలేదు. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి ఆవిర్భవించిన సందర్భంలో 5 ముఖ్యమైనటువంటి గ్రహాలు రవి, కుజ, గురు, శుక్ర, శని, ఈ 5 కూడా సర్వోచ్చ స్థానంలో ఉన్నారు. పంచ సర్వోచ్చే జగన్నాయక అన్నారు. కాబట్టి అటువంటి జగన్నాయకుడు ఆవిర్భవించాడు. మీ అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటో ఇప్పుడు మీరు సెలవిచ్చుకోండి. అయ్యా, చాలా చక్కగా చెప్పారు. ఇందులో ఒక రహస్యం తెలుసా అండి? రామభద్రుణ్ణి పొందడానికై దశరథ చక్రవర్తి యాగాన్ని చేశాడు, పాయసాన్ని పొందాడు. ఆ పాయసాన్ని 3 దేవేరులకు అందజేసిన తరువాత 4 కుమారులు పుట్టారు కదా. కానీ మా జనక మహారాజు ఉన్నాడే, ఈవిడ అయోనిజ. యాగం చేసిన తరువాత రాముడు పుట్టాడు. ఎప్పుడైతే యాగ భూమిని దున్నాడో ఆ సమయంలో ఆ నాగలి ద్వారా దున్నినటువంటి సందర్భంలో మా సీతమ్మ అవతరించింది కదండి. ఆవిడ అయోనిజ. ఇంతకన్నా ఏం కావాలి? ఆవిడ భూమిజ. ఎటువంటి గ్రహాలతో పని లేదు ఆవిడకి. అందువల్ల ఇటువంటి సంభవం, ఇటువంటి ఆవిర్భావం మీ రామభద్రుడికి ఉన్నదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన కష్టపడి అన్ని చేశాడు, కానీ మా జనక మహారాజు అలా చేయలేదు. ఆవిడను ఒకసారి చూస్తే ఆవిడ సాక్షాత్తు ఆ భూమి అంశజగా ఉంది కనుక అటువంటి సీతమ్మ యొక్క ఆవిర్భావాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి స్వామి. అయ్యా, మిగతా వాళ్ళకి ఏం అర్థమైందో కానీ నాకు మాత్రం ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. సీతమ్మ వారికి జాతకం లేదు అని. ఎందుకంటే సీతమ్మ వారికి జాతకం తెలిసి ఉంటే వరాన్వేషణ కోసం ప్రపంచంలో ఏం చేస్తారు? మొట్టమొదట వధువు యొక్క జాతకాన్ని అన్ని చోట్ల పంపిస్తారు. తరువాత సంబంధాలను వెతుక్కుంటారు.
మీరు శివధనుస్సును పెట్టినప్పుడే నేను అనుకున్నా, కానీ మీరు నోటి నుండే చెప్పారు సీతమ్మ అయోనిజ కాబట్టి దానికి జాతకాలతో పర్వాలేదు అని. అయ్యా, మా రామచంద్రుల వారి యొక్క నామ విశేషం ఒక్కసారి తెలుసుకుంటే జన్మరాహిత్యం వస్తుందని మహర్షులందరూ కూడా ఘోషించారు. రా అనగానే సమస్త పాపాలు కూడా దహిస్తాయి. రా అనేది అగ్నిబీజం. రా కలుషంబులెల్ల బయలంబడ ద్రోచిన మా కవాటమై బ్రోచు నిక్కమతి ధీయుతులన్న తదీయ వర్ణముల్ గైకోని నుడువగానరుగాక అన్నారు. రామచంద్రమూర్తికి రామ అని ఎవరు పేరు పెట్టారో తెలుసా? సప్తర్షులలో మొట్టమొదటి వారైన దశరథ మహారాజు యొక్క కులపురోహితులైన వశిష్ఠ మహర్షియే స్వయం నామకరణం చేశారు. మీ అమ్మవారి నామాలలో ఉన్న విశేషమేంటో కాస్త సెలవివ్వండి. అయ్యా, ఈ కాలంలో జాతక పిచ్చి ఎక్కువైందండి. భగవంతుణ్ణి శరణాగతి చేస్తే చాలు, ఆ నవగ్రహాలంతా కూడా భగవద్ అధీనంలోనే ఉన్నాయి అనేటువంటి తత్వాన్ని తెలుసుకోలేదు ఎవ్వరూ కూడా. మా సీతమ్మకి జాతకంతో అవసరం లేదు. మీ రామభద్రుడికి నామకరణం చేశారు, ఏకాదశయాన్ని పితానామ కుర్యాత్ అన్న రీతిగా. కానీ ఒక్క విషయం తెలుసుకోండి, మా సీతమ్మ పుట్టినప్పటి నుంచే ఆ పేరుతోనే పుట్టింది. 11వ రోజు వరకు కాచుకోలేదు ఆవిడ. ఇంతకన్నా ఏం కావాలి? సీతా లాంగల పద్ధతి అని దానికి పేరు కనుక అటువంటి ఆ సీతమ్మ యొక్క పేరును వింటేనే చాలు, అందరికీ శుభాలు కలుగుతాయి. ఇంకో విషయం చెప్పారు, ఈ జాతకం అన్ని చోట్ల పంపించి ఆ వధూవరులంతా విశేషమైన పొంతన చూస్తారు. కానీ రాముడు వెతుక్కొని వచ్చాడు. స్వయంవరాన్ని ఎప్పుడైతే ప్రకటించాడో మిథిలా నగరానికి అందరూ వచ్చారు కదండి. మీ రాముడు ఒక తప్పు పని చేశాడండి. ఆ శివధనుస్సును ఎక్కుపెట్టమంటే ఆ శివధనుస్సును విరగ్గొట్టాడండి. ఒక వస్తువుని ఇలా విరగ్గొట్టడం అనేది ఎలా ఉంటుందండి? ఆ ప్రకారంగా ఆ శివధనుర్భంగాన్ని చేసినటువంటి రాముడు సీతమ్మను వివాహం చేసుకున్నాడు కదా. ఎందుకోసం వివాహం చేసుకోవాలి చెప్పండి మీరు స్వామి? ఆయన వెతుక్కొని వచ్చి వివాహం చేసుకున్నాడు. మా సీతమ్మ ఎక్కడ పోలేదు, మా జానకి ఎక్కడ పోలేదు, రాముడు వెతుక్కొని వచ్చాడు కనుక లోకల్లో ఏదైనా కూడా ఇచ్చే వస్తువు ఇచ్చే వాళ్ళదే పై చెయ్యి, పుచ్చుకునే వాళ్ళది కింద చెయ్యి. అందువల్ల సీతమ్మను పుచ్చుకున్నాడు రాముడు. జనక మహారాజు సీతమ్మను ఇచ్చాడు కదా. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి చూద్దాం మీరు. స్వామి, జనక మహారాజు ఎంతో గొప్పవాడని విన్నాం. మీ నోటి వెంట ఆయన ఇంకెంత గొప్పవాడో కూడా ఈరోజు బయటపడిపోయింది. ఆ విషయం ఏమిటంటే, మామూలుగా నామకరణం చెయ్యాలంటే బంధు బాంధవులందరినీ పిలిచి అట్టహాసంగా చేస్తారు. సీతమ్మ వారికి నామకరణం ఖర్చు కూడా లేకుండా వెంటనే పేరు పెట్టి కానిచ్చారన్నమాట. ఇక శివధనుర్భంగం అన్నారు. ఇది చాలా 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 మోసం స్వామి. మా శివయ్య, మా రామయ్య శివధనుస్సును ఎత్తాడు అనేది నిజం. శివధనుస్సు విరిగింది అనడం కూడా నిజం. రాముడు శివధనుస్సును విరిచాడు అనడం మాత్రం అబద్ధం. ఎప్పుడో మీ వంశం వారికి దేవతలు దేవరాతుడికి ఇచ్చిన ధనుస్సు ఎంతో కాలం అయిపోయింది, ఎవరూ ఎత్తలేకపోయారు. అటువంటి మహత్తరమైనటువంటి ధనుస్సును ఎత్తడానికి ముందర ఉంచారు స్వయంవరం అనే పేరుతో. ఎవరూ ఎత్తలేకపోయారు. మా శ్రీరామచంద్రమూర్తి దానిని ఎక్కుపెట్టాడు. అల్లికత్రాడు కట్టాలని మీరు ఆదేశించారు. ఆ సందర్భంలో అది ఫెళ్ళుమని విరిగిపోయింది. దాంట్లో మా రామచంద్రమూర్తి దోషం, తప్పు ఇసుమంతా కూడా లేదు. ఇంకొక్క మాట చెప్తాను, మీరు ఏమీ అనుకోకపోతే. జనక మహారాజు చాలా తెలివిగలవాడే. ఎందుకంటే వరాన్వేషణ చాలా కష్టమైనది. ఎవరూ చేయలేనటువంటి పనిని ఒకటి పెడితే చాలా ఉత్తమమని అనుకున్నట్టు ఉన్నాడు. అది కాక ఎవరైనా స్వామి స్వయంవరము అంటే రకరకాల పోటీలు పెడతారు, యుద్ధం చేయమండి అంటారు, అస్త్రశస్త్రాలను ప్రయోగించండి అని క్షత్రులకు చెప్తారు. ఈ వెయిట్ లిఫ్టింగ్ ఏమిటి స్వామి? ఇది ఎక్కడా లోకంలో వినలేదు, కనలేదు. ఆ జనక మహారాజుకి ఒక్కసారి జై జై చెప్పవలసిందే.
ఆయన నేర్పును, ఓర్పును, కూర్పును మనం మెచ్చుకోవలసిందే. స్వామి, మేము మెచ్చుకున్నాం. అయ్యా, జనక మహారాజుని ఇంత అవమానపరుస్తున్నారే, ఈ కాలంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తెలుసుకోవాలి, పొదుపుగా వివాహం చేయాలి, ఆడంబరానికి వెళ్ళకూడదు. ఈ వివాహం అనేది ఒక పవిత్రమైనటువంటి సంస్కారం, వైదిక సంస్కారం. ఆ వైదిక సంస్కారాన్ని అక్కడ జరిపించాడు. ఆయన్ని పోయి మీరు పిసినారి అంటారే, మీ నోరు ఎట్లందే అలా ఒప్పుకున్నది? ఇది తప్పండి, ఇలాగే చెయ్యాలి. రెండోది, ఆ శివధనుస్సుని ఎక్కుపెట్టమన్నారు. ఆ సమయంలో ఇది చాలా పాతదే, పెద్దవాళ్ళు ఇచ్చినటువంటిదే. కానీ అప్పటికి కూడా జాగ్రత్తగా దాన్ని ఆయన ఎక్కుపెట్టి ఉంటే బాగుంటుంది. కానీ అదే సమయంలో పెళ విరిగిన వెంటనే సీతమ్మ యొక్క హృదయం పులకించినదట. ఆహా, మా తండ్రి దేన్నైతే కోరుకున్నాడో, శౌర్య వీర్య పరాక్రమం గలవాడికే తన యొక్క కూతురును ఆయన ఇవ్వాలని సంకల్పించుకున్నాడు. జనక మహారాజుకి ఎప్పుడో తెలుసు, రాముడు వనవాసానికి వెళ్తాడు, 14 సంవత్సరాలు సీతమ్మని కాపాడాలి కదా. అందువల్ల సకల పరాక్రమ సంపన్నుడికే ఇవ్వాలి అని కోరుకున్నాడు. అందువల్ల ఈ పరీక్ష పెట్టాడు. మీరు వెయిట్ లిస్ట్ అన్నారే, అదంతా కాదండి. ఇదంతా ఒక పరాక్రమశాలి యొక్క స్వరూపాన్ని పరీక్షించడం. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రకారంగానే వరుణ్ణి వెతుక్కోండి అని ఒక ఉపదేశాన్ని ఆయన అందించారండి. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి స్వామి మీరు? స్వామి, మీరు ఒక సవరింపు చెప్పారు. నేను రామమూర్తికి చెప్తాను, స్వామి నువ్వు ఈ విధంగా కర్కశంగా విల్లు విరవడం తప్పేనయ్యా. ఎందుకంటే గున్న ఏనుగుకి చెరుకు కూడా ఇస్తే అది విరగకుండా ఉంటుందా చెప్పండి? రామచంద్రమూర్తి యొక్క లోకాతీతమైనటువంటి పరాక్రమం కదా. ఇక మీద ఎక్కడైనా వైష్ణవ ధనుస్సు ఉంటే కనుక రామచంద్రమూర్తి జాగ్రత్తగానే చూసుకుంటాడు. ఇక రామచంద్రమూర్తి యొక్క పాండిత్య ప్రభావం అంతా ఇంతా కాదు. రామచంద్రమూర్తి సకల శాస్త్రాలను వశిష్ఠ మహర్షి నుండి అందుకున్నాడు. అదేవిధంగా సకల శస్త్రాలను, అస్త్రాలను అన్నిటినీ కూడా విశ్వామిత్ర మహర్షి నుండి అందుకున్నాడు. సప్తర్షులలో 2 ఋషులు రామచంద్రమూర్తికి పాఠాలు చెప్పినటువంటి వారు. అటువంటి రామచంద్రుడు 50 ప్రయోగాలను, 50 ఉపసంహారాలను ఒక్క రోజులో నేర్చుకున్నటువంటి మేధావి. అదేవిధంగా బల, అతిబల అనేటువంటి లోకాతీతమైనటువంటి ఎవరికీ అందనటువంటి 2 మహత్తరమైనటువంటి విద్యలను సాధించుకున్నాడు. వాటిని సాధించిన వారికి ఆకలి దప్పిక ఉండదు. యుద్ధభూమిలో ఎన్ని రోజులైనా సరే యుద్ధం చేయగలిగినటువంటి పటిమ వారికి కలుగుతుంది. అటువంటి దివ్యాస్త్రాలను అందుకున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈరోజు మీ వాకిట ఉన్నాడు. సీతమ్మ వారి యొక్క విద్వద్వైభవాన్ని కూడా కొంచెం అందరికీ తెలియపరచండి. అయ్యా, ఒక్కసారి ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకోండి. కన్యా వరయతే రూపం, మాతా విత్తం పితాశ్రుతం, బాంధవాః కులమిచ్చంతి మిష్టాన్నం ఇతరే జనాః. ఒక కన్య తన వరుడు ఎలా ఉండాలి అని ఆ వరుడి యొక్క లక్షణాలంతా ఒకసారి చూసుకుంటుంది. అదే తల్లి ఏం చేస్తుందంటే మాతా విత్తం ఎంత సొత్తు ఉందని చూస్తుంది. తండ్రి ఏం చూస్తాడంటే అతడు ఏ ప్రకారంగా చదువుకున్నాడు, అతనిలో ఉన్నటువంటి విద్యా సంపత్తి ఏమిటి అని చూస్తాడు. రామభద్రుడు చదువుకోవాలి, ఆయన పురుషుడు. మా సీతమ్మ ఉందే స్త్రీణాం అశిక్షిత పటుత్వం అంటాడు మహాకవి కాళిదాసు. స్త్రీలకి అన్నీ చదువుకోవాలి అని లేదండి. వాళ్ళకు ఒక అద్వితీయమైనటువంటి, అపురూపమైనటువంటి, అనుపమైనటువంటి శక్తి స్త్రీలకు ఉన్నది. అదే వాళ్ళు కేవలం విన్న మాత్రమున్నే అన్ని విద్యలు నేర్చుకోగలుగుతారు. అటువంటి ఆవిడని పోయి మీరు ఏమీ విద్య లేదు, మా రామభద్రుడికి మాత్రం విద్య ఉన్నదండి. అన్నింటికన్నా విద్య ఏమిటి తెలుసా అండి? సంస్కారం.
ఆ సంస్కారాన్ని కలిగినది. ఒక్కసారి మా సీతమ్మను చూడండి. ఆవిడ జనకస్య కులే జాత దేవమాయేవ నిర్మిత సర్వలక్షణ సంపన్న నారీణాం ఉత్తమావధూహు అని వాల్మీకి మహర్షి చెప్పిన రీతిగా ఆ అమ్మవారిని ఒక్కసారి మీరు చూడండి. అటువంటి సీతమ్మను వివాహం చేసుకోవడానికి మీ రామభద్రుడు భాగ్యం చేసి ఉండాలండి. అందువల్ల సకల సద్గుణ రాశి ఆవిడ, సకల విద్యా రాశి ఆవిడ. ఇంతకన్నా ఏం కావాలి మీరు చెప్పండి స్వామి. స్వామి, మీరు అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. స్త్రీలు విని నేర్చుకోగలరు, చూసి నేర్చుకోగలరు, తెలియకపోతే అడిగి కూడా నేర్చుకోగలరు. కాబట్టి వారి యొక్క అనుభవం సంసారానికి చాలా చాలా అవసరమైనటువంటిది. అదేవిధంగా సీతమ్మ వారు అత్యంత సర్వలక్షణ సుసంపన్నురాలు అనడంలో ఎటువంటి సందేహము లేదు. స్త్రీణాంచ చిత్తం పురుషస్య భాగ్యం అని ఒక మాట ప్రాచీనులు చెప్పారు. స్త్రీలు తోడైనప్పుడే పురుషుడి యొక్క భాగ్యోదయం కలుగుతుంది అని. సీతమ్మ మా శ్రీరామచంద్రమూర్తిని చేపట్టడంతో రామచంద్రమూర్తి యొక్క ఖ్యాతి లోక విఖ్యాతిని పొందాలి అనే మాది కూడా సంకల్పం. అదేవిధంగా కన్యావరేతే రూపం అన్నారు కదా, రామచంద్రమూర్తి గురించి ఒక్క ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య మంగళ సౌందర్య రూపాన్ని తెలియకపరచకపోతే అది అన్యాయం అవుతుంది. సాముద్రిక శాస్త్రంలో సమగ్రమైనటువంటి అద్భుతమైనటువంటి సాముద్రిక లక్షణాలను చెప్పినటువంటి సందర్భంలో చతుర్దశ సమద్వంద్వ అన్నారు. లోకంలో ఎవరూ కూడా సమానమైనటువంటి అవయవాలు కలిగిన వారు లేరు. కానీ మన రామచంద్రమూర్తి సాముద్రిక శాస్త్రంలో ఏ విధంగా చెప్పారో అన్ని లక్షణాలు కలిగినటువంటి పురుషోత్తముడు. కాబట్టి మా శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారికి, సీతమ్మ వారు శ్రీరామచంద్రమూర్తికి తగినవాడనేదే మా అభిప్రాయం కూడా. బోలో శ్రీరామచంద్రమూర్తికి, సీతామాయికి. అద్భుతమైనటువంటి ఈ ఎదుర్కోలు మహోత్సవంలో మనం అందరం కూడా ఇప్పుడు ఏకశిలా నగరంలో మిథిలా నగరంలో ఉన్నాం. వారు దివ్య దంపతులు. ఆ దివ్య దంపతుల యొక్క కళ్యాణ మహోత్సవంలో ఎదుర్కోలు మహోత్సవం అత్యద్భుతమైనది కనుక మనం అందరం కూడా ఆ దివ్య దంపతుల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మన విశేషంగా పొందుదాం. రామభద్రుల వారి యొక్క వైభవం, సీతమ్మ వారి యొక్క వైభవం ఎవ్వరు కూడా ఈ మహిమను వర్ణించలేరు. అంచేత అతడు ఇక్ష్వాకు వంశ ప్రభవో నామో నామ జనైశ్రుత అని చెప్పిన రీతిగా ఈనాడు మనమందరం కూడా ఈ వైవాహిక మహోత్సవంలో పాలు పంచుకొని సీతారాముల వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్. మేడం వాద్యం. వాద్యానికి మైక్ ఇవ్వండి. ఎదుర్కోలు కార్యక్రమం కొనసాగుతుంది.
త్రేతాయుగంలో శ్రీరామ సీత కళ్యాణం చూసి పులకించినటువంటి ప్రజలు, అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి కోదండరాముని కళ్యాణం ఆనంద పరవశంతో నృత్యం చేస్తున్నటువంటి అర్చకులు, నాడు త్రేతాయుగాన్ని తలపిస్తున్నటువంటి ఏకశిలా నగరం మిథిల ప్రాంగణం, ప్రతి ఒక్కళ్ళం కూడా ఎంతో అదృష్టం చేసుకుని త్రేతాయుగం నాటి అంశతోనే ఈనాడు మనం నిత్య నూతనంగా మనం ఆ సీతారామచంద్రుల వారి కళ్యాణాన్ని చూస్తున్నాం. జై బోలో రామచంద్రమూర్తికి జై, సీతా మహాలక్ష్మికి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భూమి మీద మనుషులే కాకుండా ఆకాశంలో పక్షాదులు కూడాను శ్రీరాముని జానకీదేవిని తిలకించడానికి ఎంతో ఉత్సాహంగా ఉవ్విళ్ళూరుతూ ఎగురుతున్నాయో. రామ దర్శన భాగ్యం ఎంత ఉత్సాహం, ఎంత కమనీయం, ఎంత రమణీయం. రామో విగ్రహాన్ ధర్మ, మూర్త్రీభవించిన ధర్మానికి ప్రతీక ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు మన రామచంద్రుడు. జనకపుత్రి జానకి నోమేమి నోచిందో కానీ ఆ రామచంద్రునికి తలంబ్రాలు పోయంగా, జనక మహారాజు తపమేమి చేసుకున్నాడో కళ్యాణ రాముణ్ణి కాలు కడగడానికి. ఆ కళ్యాణాన్ని చూడ్డానికి మనమెంత పుణ్యం చేసుకున్నామో ఈరోజు మనందరం కూడా ఇక్కడ ప్రత్యక్షంగా రాములోరి కళ్యాణాన్ని చూస్తూ ఉన్నాం. వధూవరులు ఇరువురి తరపున వారు అర్చక స్వాములు ఆనంద తాండవం చేస్తున్నారు.
ఇందిరారమణ గోవింద గోవింద, జానకీ రమణ గోవింద గోవింద, సీతారమణ గోవింద గోవింద. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని 3 దఫాలుగా నిర్మించడం జరిగిందండి. 14వ శతాబ్దంలో ప్రారంభమై 17వ శతాబ్దానికి పూర్తయినట్లు ఇక్కడి శాసనాలు కైఫియత్తులు తెలుపుతూ ఉన్నాయి. ఉదయగిరిని పరిపాలించిన కంపరాయలు ఈ ప్రాంతంలో ఒకసారి సంచరించి వేట మీద జీవనం సాగించే వంటడు మిట్టడు అనేవారు కంపరాయలకు ఆయన పరివారానికి శ్రీరాముడు సృష్టించిన బుగ్గనీటితో దప్పికను తీర్చడం జరుగుతుంది. కంపరాయలు వీరిరువురి కోరికపై ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనం చెబుతోంది. ఒట్టిమిట్ట గ్రామాన్ని సైతం వారు నిర్మించారు. క్రీస్తు శకం 1356వ సంవత్సరంలో బుక్కరాయలు ఈ ఆలయాన్ని ప్రారంభించారు. తర్వాతి కాలంలో విజయనగర సామ్రాజ్యాధీశులు మట్లిరాజులు సైతం క్రమంగా గుడికి అంతరాలయం, రంగమండపం, మహాప్రాంగణం, గోపురాలు, రథం నిర్మించారు. ఒంటిమిట్ట చుట్టుపక్క గ్రామాల రాబడి ఆలయ కైంకర్యాల కోసం వినియోగించేవారు. వావిలి కొలను సుబ్బారావు గారు గోచి పెట్టుకొని టెంకాయ చిప్ప చేత పట్టుకొని భిక్షాటన చేసి విరాళాలను సేకరించి శిథిలమైపోతున్నటువంటి ఆలయ వైభవాన్ని తిరిగి తెప్పించారు. ఎందరో మహానుభావులు, మహాకవులు శ్రీరామచంద్రుని కరుణకు పాత్రులయ్యారు. పోతన ఇక్కడే భాగవతాన్ని తెనిగించారు. అయ్యలరాజు తిప్పయ్య గారు రఘువీర శతకాన్ని రచించి ఆ కోదండరామునికి అంకితమిచ్చారు. రామభద్ర కవి రామాభ్యుదయాన్ని రచించారు. నల్వకాల్వ అయ్యప్ప ఒంటిమిట్ట రాముని వరం పొంది వరకవి అయ్యారు. ఉప్పుగుండూరు వెంకట కవి ఒంటిమిట్ట దశరథ సామ శతకాన్ని రచించారు. ఆంధ్ర వాల్మీకిగా పేరు పొందిన వావిలికొలను సుబ్బారావు గారు ఆంధ్ర వాల్మీకి రామాయణం మందర వ్యాఖ్యతో రచించారు. తాళ్లపాక అన్నమయ్య రాముని మీద ఎన్నో సంకీర్తనలు చెప్పారు. జయ జయ రామ సమర విజయ నామ అంటూ మ్రోగించారు. శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ